హలో డియర్ స్టూడెంట్స్. చాలామంది ట్రిపుల్ ఐటీలకి అప్లై చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, మే 30వ తేదీ వరకు మనకి ట్రిపుల్ ఐటీ అప్లై చేసుకోవడానికి సమయం ఉంది. కాబట్టి రీవెరిఫికేషను లేదంటే రీకౌంటింగ్ ఎంతమందైతే అప్లై చేశారో ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మే చివరి వారం వరకు వెయిట్ చేయండి. రిజల్ట్స్ వస్తే అప్‌డేట్ మార్క్స్‌తో మీరు అప్లై చేసుకుంటారు. రిజల్ట్స్ రాకపోతే యాస్ యూజువల్‌గా అప్లై చేసేసుకుంటారు. ఓకేనా? అయితే ఇక్కడొచ్చిన డౌట్ ఏంటంటే చాలామంది విద్యార్థులకి, సార్ ఓవర్ లుక్‌లో మేము అప్లై చేస్తున్నప్పుడు తప్పులు పెట్టేసాం. ఏం చేయాలి? సో, మీరేమి దీనికి భయపడాల్సిన పని లేదు. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ నంబర్ లేదా రిఫరెన్స్ ఐడీ ఒకటి క్రియేట్ అవుద్ది కదా! ఆ ఐడీతో మీరు ఎన్ని సార్లైనా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఆ పేమెంట్ చేసిన తర్వాత ఐడీని మీరు స్క్రీన్‌షాట్ తీసుకుంటే, ఆ ఐడీతో నువ్వు అప్లికేషన్ ఎన్ని సార్లైనా అప్లై చేసుకోవచ్చు. అయితే మరి నేను 4 సార్లు అప్లై చేశాననుకోండి సార్. వాళ్ళు ఏం తీసుకుంటారు? నాలుగింట్లో ఏ అప్లికేషన్ వాళ్ళు తీసుకుంటారు అంటే గనక, నువ్వు లేటెస్ట్‌గా, రీసెంట్‌గా, లాస్ట్‌లో అప్‌లోడ్ చేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో, ఆ అప్లికేషన్‌ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకేనా? సో, ఆ అప్లికేషన్‌లో నువ్వేదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చావో అది మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. రిమైనింగ్ నువ్వు ముందు అప్‌లోడ్ చేసినవన్నీ కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? సో, ఒకవేళ నువ్వేమైనా తప్పు చేస్తే కంగారు పడొద్దు. మళ్ళీ రెండోసారి పేమెంట్ చేయాల్సిన పనుండదండి. రెండోసారి పేమెంట్ చేయాల్సిన పనుండదు. ఆ పేమెంట్ చేయగా వచ్చిన రిఫరెన్స్ ఐడీతో మళ్ళీ అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేసేయడమే. ఓకేనా? ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే గనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫాలో చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.